జీవితంలో ఎవరి గమ్యం ఎటువైపో ఎవరికీ తెలీదు. ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న కొన్ని జీవితాలు అర్ధాంతరంగానే ముగిసిపోతాయి. మరికొన్ని విషాదాంతమవుతాయి. అయితే జీవితంలో ఎన్నేళ్లు బతికామనేది కంటే కూడా ఎంతమందికి గుర్తుండిపోయామనేది ముఖ్యం. అలాంటి వారిలో ఒకరు నటి శోభ. ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. అయితే మన ఊరి పాండవులు సినిమాలో హీరోయిన్ అంటే చాలా మందికి గుర్తుకొస్తుంది. 3 ఏళ్లకే బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టి నటిగా, హీరోయిన్గా 100కి పైగా సినిమాల్లో నటించిన శోభ అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడారు. ఆ మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. అంతేకాదు, ఆమె తల్లి కూడా అలాగే ఈ లోకాన్ని వీడారు. ఆమె నటించిన తెలుగు సినిమా తరం మారింది వచ్చి దాదాపు 50 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో నటి శోభ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. నటి శోభ అసలు పేరు లక్ష్మీ మీనన్. 1962 సెప్టెంబర్ 23న చెన్నైలో పుట్టారు. తల్లిదండ్రులు ప్రేమా మీనన్, కేపీ మీనన్. తల్లి ప్రేమా మీనన్ కూడా నటిగా పలు సినిమాల్లో చేశారు. తెలుగులో తీర్థయాత్ర, సంభవామి యుగే యుగే, అనంత శయనం, అభినందన ఇలా పలు తెలుగు సినిమాల్లో నటించారు. మొత్తం 100 వరకు సినిమాల్లో నటించారు. వారి పెద్ద కుమార్తె లక్ష్మీ మీనన్. తల్లి నటి కావడంతో లక్ష్మీ మీనన్కు 3 ఏళ్లకే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. తమిళంలో తట్టుంగల్ తిరక్కం అప్పడంలో బాలనటిగా నటించారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో బాలనటిగా నటించారు లక్ష్మీ మీనన్. 1971లో ఉత్తమ బాలనటిగా, 1977లో ఉత్తమ సహాయ నటిగా కేరళ ప్రభుత్వ అవార్డు కూడా అందుకున్నారు. 1977లో సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వచ్చిన శ్రీధర్ హీరోగా నటించిన తరం మారిందిలో నటించారు. ఈ మూవీ నంది అవార్డు కూడా గెలుచుకుంది. అదే ఏడాది ఓర్మకల్ మరిక్కుము మూవీకి గాను ఉత్తమ నటిగా కేరళ ప్రభుత్వం నుండి అవార్డును అందుకున్నారు శోభ. ఇక 1978లో తొలిసారిగా ఉత్తరాధ రాత్రి సినిమాలో హీరోయిన్ గా చేశారు. ఆ మూవీలోనే తన పేరు శోభగా మారింది. అంటే 16 ఏళ్లకే హీరోయిన్ గా చేశారు. ఆమె నటన చూసి మలయాళం, కన్నడ, తెలుగు, తమిళంలో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే తాను మాత్రం తమిళం, మలయాళం సినిమాలకు ప్రాధాన్యమిచ్చారు. 1978లో మన ఊరి పాండవులు సినిమాలో నటించారు. బాపు గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణంరాజు, గీత, మురళీమోహన్, చిరంజీవి ఇలా చాలా మంది నటించారు. వాస్తవానికి ఈ సినిమా కన్నడలో పడువారల్లి పాండవరు పేరుతో వచ్చింది. ఆ తర్వాత రీమేక్ అయింది. ఆ సినిమాలో చివరిసారిగా తెలుగులో కనిపించారు శోభ. ఆమె పాత్ర ఎలా ఉన్నా ఆమెకున్న క్రేజ్ చూసి హీరోయిన్లు కూడా పోటీపడి నటించాల్సి వచ్చేది. శోభకు శోభా మహేంద్ర, ఊర్వశి శోభ, బేబీ మహాలక్ష్మి అనే పేర్లు కూడా ఉన్నాయి. పలు సినిమాల్లో సావిత్రి, కేఆర్ విజయ గారులతో కలిసి నటించారు. సత్యన్, ప్రేమ్ నజీర్, కేపీ ఉమ్మర్, శారద, రాజశ్రీ లాంటి అగ్రనటులతో స్క్రీన్ పంచుకున్నారు శోభ. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారితో పలు సినిమాల్లో నటించారు కూడా. ఇక 1978లో నటించిన బంధనం సినిమాకు ఉత్తమ నటిగా కేరళ ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్నారు. అదే ఏడాది కన్నడలో అపరిచిత చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక 1979లో రిలీజ్ అయిన ట్రావెన్కోర్ సిస్టర్స్ గా పిలిచే లలిత నిర్మించిన తమిళ సినిమా పసికికి జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. ఇక ఇతరత్రా చిన్న అవార్డులు కూడా కలిపితే 1977, 1978, 1979లో 20కి పైగా అవార్డులు వచ్చాయి. దేశంలోనే ఉత్తమ నటుల్లో ఒకరిగా శోభ ఎదుగుతున్నారు అనే సమయంలో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఆమెకు అప్పటి కెమెరామన్ గా చేస్తున్న బాలు మహేంద్రతో పరిచయమైంది. ఆ తరువాతి కాలంలో ఆయన డైరెక్టర్ అయ్యారు కూడా. శోభ నటించిన తరం మారింది, మన ఊరి పాండవులు లాంటి సినిమాలకు ఆయనే ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఆయనతో క్లోజ్ గా ఉండేవారు శోభ. వారికి పెళ్లి జరిగిందని కూడా చెబుతారు. అయితే నిజం ఏంటో ఎవరికీ తెలీదు. 1980 మే 1న అర్ధాంతరంగా ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మరణానికి కారణం తల్లి ప్రేమా మీనన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ వార్త టాలీవుడ్ ని షాక్కి గురిచేసింది. ఆమె నటించాల్సిన దాదాపు 12 సినిమాలు ఆగిపోయాయి కూడా. ఆ తరువాత వేరే నటిని పెట్టి షూట్ చేశారు. కారణం ఏదైనా 17 ఏళ్లకే మంచి ప్రతిభ ఉన్న నటి ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో మరో చర్చ కూడా జరిగింది. శోభతో బాలు మహేంద్ర వివాహం జరిగిందని, అయితే అప్పటికే బాలు మహేంద్రకు పెళ్లై ఒక కుమారుడు ఉన్నాడని చెబుతారు. తనను వివాహం చేసుకున్న తరువాతే బాలు మహేంద్రకు అంతకుముందే పెళ్లైందనే విషయం శోభకు తెలిసిందని, అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని కూడా చెప్తారు. శోభ చనిపోయిన తర్వాత బాలు మహేంద్ర ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు శోభ అంటే చాలా ఇష్టమని, ఆమె మరణం తనను చాలా బాధ పెట్టిందని చెప్పారు. అయితే 2014లో బాలు మహేంద్ర చనిపోయిన సమయంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. బాలు మహేంద్రకు మొదటి భార్య అఖిలేశ్వరితో పాటు టీవీ నటి మౌనికతోనూ వివాహం జరిగిందని చెబుతారు. ఆ ఇంట్లో విషాదం అప్పటితో ఆగలేదు.
4 ఏళ్లకే తల్లి ప్రేమా మీనన్ కూడా అలాగే చనిపోయింది. కుమార్తె మరణంపై న్యాయ పోరాటం చేసినా నేరస్తులెవరో తేలలేదు. ఇక శోభ తండ్రి కేపీ మీనన్ అంతకుముందే చనిపోయారు. దీంతో శోభ మరణం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది కూడా. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా 1983లో మలయాళంలో లేఖయుడే మరణం ఓరు పేరుతో కేజీ జార్జ్ డైరెక్షన్లో సినిమా కూడా వచ్చింది. అయితే ఆ సినిమాలోనూ ఆమె మరణానికి కారణం ఏంటనేది స్పష్టత రాలేదు. ఆమె మరణంపై అప్పటి నటుడు, రాజకీయ నేత ఎంజీఆర్ చాలా సీరియస్ అయ్యారట. బాలు మహేంద్రను పిలిపించి తిట్టారని, చట్టపరంగా యాక్షన్ తీసుకోబోతే కొందరు నటులు మేనేజ్ చేశారని కూడా చెబుతారు. దీంట్లో వాస్తవాలు ఎంత అనేది పక్కన పెడితే, చిన్న వయసులో టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న శోభ మరణం ఇప్పటికీ కాలీవుడ్లో చాలా మందికి గుర్తుంటుంది. రంగుల ప్రపంచం వెనుక ఉండే చీకట్లను గుర్తుకు తెస్తుంది కూడా. ఇవి నటి శోభకు సంబంధించిన అంశాలు.